ఎవరో అన్నారని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడవద్దు. నువ్వు ఎదుర్కొనే నిందలు శాశ్వతం కావు అని గుర్తుంచుకో. ప్రశాంతమైన జీవితం అనేది బయట కాదు, అది నీ మనసులోనే ప్రారంభమవుతుంది. నువ్వు అనుకుంటేనే అది సాధ్యమవుతుంది. అందరినీ మెప్పించడం అసాధ్యం. మీరు ఎంత మంచివారైనా, ఎంత కష్టపడినా ఈ ప్రపంచంలో అందరినీ ఒకేసారి సంతోషపెట్టలేరు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లకు వివరణ అవసరం లేదు. అర్థం చేసుకొని వాళ్లకు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు మిత్రమా. ఇది నిజం. తినడానికి ఏమీ లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకో, అంతేకాని నా వాళ్ళు ఉన్నారని వెళ్ళకు. నువ్వు తిన్న 4 మెతుకులకు జీవితాంతం లెక్కలు వేస్తారు. అవసరం ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్న గౌరవం జీవితం మొత్తం నిన్ను కాపాడుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. ఒంటరి అయినప్పుడు ప్రపంచమేంటో తెలుస్తుంది. నచ్చినట్లు బ్రతికితే పొగరు అంటారు, నచ్చినట్టు చేస్తే పిరికితనం అంటారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అన్నారని బాధపడొద్దు, అంటారని భయపడొద్దు. ఇది నీ జీవితం, మర్చిపోవద్దు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే జీవితం మొదట సుఖంగా సంతోషంగా కనిపించవచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంత పెద్దవారైనా సరే ఎప్పటికైనా చేసిన తప్పుకు ఫలితం తప్పదు. దైవం ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయాన్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. జీవితంలో ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒకటి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు చెయ్యి అందించిన వారిని. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారిని. నీ కష్టానికి కారణమైన వారిని. ఈ ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోవద్దు. వేలెత్తి చూపించేవారు ఎవరు ఒక పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే మనకు నచ్చినట్లు బ్రతకాలి. అది కష్టమైన, నష్టమైన, బాధైనా, సంతోషమైన మన జీవితం మనది. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరి మెప్పు కోసమో మంచి అని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. ఇక్కడ ఎవరు ఎవరికి స్పెషల్ ఏమీ కాదు. ఖాళీగా ఉంటే మాట్లాడుతారు, అవసరం ఉంటే మాట్లాడుతారు, అంతే. నువ్వు మాత్రం దీన్ని ఎక్కువగా తీసుకోకు. ఇక్కడ నువ్వు ఎవరికీ అంత ముఖ్యమేమీ కాదు. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అసలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. సింహానాదంతో ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే చప్పట్లు కొడుతుంది. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు. ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసే వారి దగ్గర నువ్వు ఉండకు. మరణాన్ని ఎదురించు, కానీ నీకు విలువ లేని చోట మాత్రం ఉండకు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. కొన్నిటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారుతారో ఎవరికీ తెలియదు కదా. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది మిత్రమా. ఒక్కదారి మూసుకుపోయింది అంటే నీ ప్రయాణం ఆగిపోయిందని బాధపడకు. అంతకంటే గొప్ప గమ్యాన్ని
చేరే మరో దారి నీకోసం ఎదురు చూస్తుందని నమ్ము. జీవితంలో కష్టసుఖాలు శాశ్వతం కాదు అని తెలిసిన వారే ప్రతి క్షణం ఆనందంగా ఉంటారు. గెలవకపోతే వీడు మారడు, గెలిస్తే వీడు మనవాడు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో అడుగేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. అందరికీ సరే అని చెప్తే నువ్వు చాలా మంచివాడివి, కానీ నీ మనసుకు ఇష్టం లేనప్పుడు ఒక్కసారి కాదు అని చెప్పి చూడు. అప్పటి వరకు నువ్వు చేసిన 100 మంచి పనులన్నీ మర్చిపోయి నిన్ను చెడ్డవారిగా చేస్తారు. అన్నీ చూస్తూ చివరికి నీ సంతోషాన్ని నువ్వే చంపుకుంటావు. నీ మనసుకు నచ్చింది చేయడం నేర్చుకో. పిలవకముందే పలికే బంధానికి, ఎప్పుడూ అందుబాటులో ఉండే మనిషికి ఈ లోకంలో విలువ ఉండదు. దూరంగా ఉంటేనే ఎవరికైనా నీ అసలు కొరత తెలిసి వచ్చేది. బాధ నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం, దాని గురించి ఆలోచించడానికి కూడా సమయం లేనంతగా పనిలో బిజీ అయిపోవడమే. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్నిస్తామో అప్పటి నుంచి చేసిన మంచినంతా మర్చిపోయి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తుంది ఈ లోకం. ఎవరైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపై బాధ్యతలు, ఎటు చూసినా ఆవేదనలు, ఏం మాట్లాడినా సమస్యలే, ఏం చేద్దామన్నా అడ్డంకులే, అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇదే కదా మధ్యతరగతి జీవితం. నీ ఓపిక చూసి కష్టాలు అలసిపోవాలి తప్ప కష్టాలు చూసి నీ ఓపిక చచ్చిపోకూడదు మిత్రమా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. నమ్మకం ఉన్నవారు ఓటమి ఎదురైనా ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తారు. నమ్మకం లేనివారు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలు అన్నీ ఆపేస్తారు. మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది, అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. మన చుట్టూ ఉండే విషయాలు ఎప్పటికీ మెరుగుపడవు, అవి ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పు ద్వారానే మనమే పరిణితి పొందుతాం. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టు. వ్యక్తిత్వాన్ని మించిన గొప్ప ఆస్తి ఏదీ లేదు. ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది, నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలి అన్నది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ ఎంతో అవసరం. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి.
అలాగే మీరు మంచోళ్ళు, గొప్పోళ్ళు అని ఎవరికి నిరూపించుకోవలసిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. జనాలు గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి, అదృష్టమైనా ఉండాలి. ఇవేమీ లేనివారు ఎంత మంచివారైనా జనాలు విలువ ఇవ్వరు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలు కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. విచిత్రం ఏమిటంటే మనిషి సంతోషంలో ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తారు, కష్టాలలో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తారు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనుషులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది.